ఎన్నేళ్ళు ఉంటాయి అవన్నీ నీకు ఇప్పుడు? ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? నేను చదువుకున్నానా? చదువుకున్నా అంటే నీకు అందాదా నీకు గుర్తులేదా? నీకు ఇప్పుడు ఎంత ఉంటాయి? 100 ఉంటాయి? 100 ఆసరు ఉంటాయి నీకు? 100 ఆసరు ఉంటాయి? ఏమో యాభై జరుగురా అమ్మతోడు చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మోటోనికి ఏమరిక మొగిపు వాసన, గాడికి ఏమరిక గంధం చెక్కల వాసన, గాడికి ఏమరిక ఆ గంధం చెక్కల వాసన. నేనెవరు కొంతమంది పొడవు నేనెవరని నాతో మాట్లాడుతున్నావు? ఎవరైనా ఆరే పటామప్పల ఊరు అంటే పటామచ్చి ఊర్రా అంటారు. ఊక ఉంటే ఊక పలకరిస్తారా? నాని ఆ ఊరినైనా ఎక్కడనైనా అంటాం. ఆడు నానిగాడు ఆడేమవుతాడు? అర్ణ కొడుకు నీకు ఎవరు నాన్న ఏమవుతాడు? అన్న జజవు అంటది. జజవ్ అవుతావా నువ్వు? మళ్ళా నాయన చెప్తుండు కదా, ఆ మాట పట్టుకున్న గట్టిగానే జజవ్వా అంటది. దరిగా తెలియదమ్మా పిల్లలతోనే ఎవరితోనే లేదు. మా ఇంట్లో పెద్దవాళ్ళతోనైనా కూడా లేదు. చిన్నప్పటి నుండి ఆ గౌరవం ఉన్నట్టుంటుండే. ఈ జొన్నలు దొక్కుతుండ్రి, రాగులు అంబలి జొల జరుగుతుండ్రి. జొల జరిగి రాయి చెట్టు బరపడిస్తారు సన్నగా. నువ్వు భూ ఉన్నట్లే ఉంటుండే రాగి ఉడక, జొన్న రొట్టెలు అన్నీ ఇప్పుడు ఉన్నట్టు లేకపోతుండే. అప్పుడు గిరగాయలు లేవు. అప్పుడైనా కానీ కూరగాయలు తింటుండ్రి. కూరగాయలు ఉన్నా కూడా ఇంకా ఎక్కువ రొట్టెలు అంబలి ఇవే కదా అప్పుడు. అందుకే నువ్వు ఇంకా మంచిగా గట్టిగా ఉన్నావు. ఇప్పుడు అమ్మడి కూడా ఉండగా అయిపోయి పోయినది. నువ్వు అప్పుడు మంచిగా గట్టిగా తిన్నందుకు ఇప్పుడు మంచిగా ఏది లేకుండా నొస్తుడు మంచిగా. ఇప్పుడు వాళ్ళకు అన్ని బీపీలు షుగర్లు అవి ఇవి అన్నీ అయినాయి. ఇప్పుడు తిండి మొత్తం మందుల తిండి అయింది. అప్పటి మనుషులే గట్టిగుండరు. ఇప్పుడు మొత్తం మందుల తిండి, మందులు అన్నీ కల్తీ. నేనైతే అప్పుడు కాపు